అసలు దుర్యోధనకి పాండవులంటే ఎందుకు అసూయ వచ్చింది తెలుసుకుందాం. అయితే చిన్నప్పటి నుంచి పాండవులు, కౌరవులు కలిసే పెరిగారు. ఒకే గురువు దగ్గర విద్య నేర్చుకున్నారు. పాండవులు ఒక్కో విషయంలో ఒక్కో ప్రతిభ చూపించారు. అలాగే ప్రజలు కూడా పాండవులనే ప్రేమించేవారు, పెద్దలు కూడా పాండవులనే ప్రశంసించేవారు. ఇది చూసిన దుర్యోధనుడికి అసూయ కలిగింది. ఒకవేళ వీళ్ళు ఇక్కడే ఉంటే నాకు రాజ్యం దక్కదేమో, ఎలాగైనా సరే వీళ్ళను వెళ్ళగొట్టాలి అనుకున్నాడు. అక్కడి నుంచి ఆ ధర్మం మొదలయ్యింది. అయితే మొదట భీముడికి విషం పెట్టించాడు. తర్వాత పాండవులని లక్క ఇంట్లో ఉంచి కాల్చి చంపాలని కుట్ర చేశాడు. అయితే ప్రతిసారి పాండవులు దేవుని కృపతో వాళ్ళ ధైర్యంతో బయటపడ్డారు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? అసూయ అనేది మనిషిని లోపల నుంచి నాశనం చేస్తుంది. ఇతరుల విజయాన్ని చూసినప్పుడు బాధపడడం కాకుండా వాళ్ళ నుంచి ప్రేరణ పొందాలి. అసూయ మనల్ని చెడు నిర్ణయాల వైపు నడిపిస్తుంది.